అంటే ఐ థింక్ ఐ మీన్ ఇది ఒక బీజేపీ ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. అంటే మేబీ బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ లేదు కదా. సో పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఇదొక మహారాష్ట్ర అలా చేశారు కదా, సేమ్ అలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. సో అలా అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఇద్దరు విడివిడిగా వెళ్దామని కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. మనం విడిగా, మీరు విడిగా వెళ్ళండి, మేము విడిగా వెళ్తామని. అలా విడిగా వెళ్తే ఎవరికి స్ట్రాంగ్ గా ఉంది బయట పరిస్థితి? అంటే పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్ గా ఉందా, లోకేష్ గారికి స్ట్రాంగ్ గా ఉందా ఫాలోయింగ్ పరంగా? మాస్ ఫాలోయింగ్ అయితే కళ్యాణ్ గారికి, బట్ ఓటింగ్ ప్రకారం అయితే లోకేష్ గారికి స్ట్రాంగ్ ఉంది. బికాజ్ ఆయన ఆల్రెడీ ముందు పాలిటిక్స్లో ఉన్నారు అండ్ బడ్జెట్ తీసుకోవడాలు కానీ ఇద్దరు సిమిలర్ గా ముందు ఓడి ఈసారి గెలిచిన వాళ్ళే కదా ఇద్దరు కూడా. అవునవును. సో మరి ఎవరు బాగా పికప్ అయ్యారని మీరు అనుకున్నారు? ఈ 6 నెలలు కూడా వాళ్ళ పరిపాలన చూశారు. ఎవరిలో స్పీడ్ ఉందంటారు, ఎవరిలో బాగా ఇది ఉందంటారు వర్త్? అంటే లోకేష్ గారు వచ్చి క్లాసు, కళ్యాణ్ గారు వచ్చి మాసు. సో లోకేష్ గారు అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి బలహీన వర్గాలు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకోవడం కానీ అలాంటివి అయితే కళ్యాణ్ గారు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు అనమాట. సో కొన్ని చోట్ల రోడ్ ఎలా వేస్తారు అనేది అవి కూడా చెక్ చేస్తున్నారు, ఇంజనీర్ కరెక్టా కాదా అని చెప్పి. సో దానివల్ల ఆయనకి మంచి పబ్లిసిటీ రావడం జరిగింది. మేబీ ఆయన ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి ఇది ఒక మాస్టర్ ప్లాన్ అయి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే లోకేష్ గారు ఒకే టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు, ఈయన ఒకే టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు. ఆయన ఇప్పుడు దావోస్ నుంచి కంపెనీలు తేవడం కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ ఈయన మాస్ మార్కెట్ ని ఈయన చూసుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరైనా ముందు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఇదే రకంగా కష్టపడితే? అంటే ఇప్పుడు లోకేష్ గారి కంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫాలోయింగ్ ఉంది ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి ఒక పేరైతే రావడం జరిగింది. అండ్ ఇంతకుముందు మనం పప్పు అనేటోళ్ళం, ఇప్పుడు ఆయన నిప్పై కూర్చున్నాడు. సో మేబీ లోకేష్ గారు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అలాగనే పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం తీసుకోవడలేము. సో ఆయన సత్తా ఏంటో ఆయన కూడా చాటుకోవడం జరిగింది. సో ఆయన కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ విడివిడిగా వెళ్తే జగన్ గారికి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. జగన్ గారి మైలేజ్ అనేది అంత లేదులేండి, జరగని పని అంటారు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 3 రాజధానులు ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఆయన తీసుకొచ్చిన బడ్జెట్లు ఏం లేవు. ఓవరాల్ జగన్ ఫ్లాప్ అంటారా? జగన్ ఫ్లాప్ కూడా కాదు, అటర్ ఫ్లాప్ ఆయన. సో ఆయన గురించి మాట్లాడుకోవడం చాలా మంది అంటున్నారు తప్ప మొత్తం అందరూ అనలేదు కదా. ఎక్కడో ఒకరు ఇద్దరు జగన్ గారు యాంటీ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు అనొచ్చు తప్ప మామూలుగా మనం చూసుకుంటే కనుక పోలవరం పనులన్నీ రెజ్యూమ్ అవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఐటీ కంపెనీస్ కానీ, అమరావతి డెవలప్మెంట్ కానీ ఇన్ని కానీ పనులు చేస్తున్నారు. సో కూటమి ఇది సూపర్ 6 అమలు చేయాలంటే 1 by 1 చేస్తున్నారు కదా. సో ఇప్పుడు తెలంగాణలో పథకాలు చెప్పారు, అన్నీ అమలు అయిపోయినాయా? సో 1 by 1 చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు దావోస్లో ఉన్నారు కదా. చేశారు కదా బ్రో. జగన్ ఏం చేశాడు బ్రో? ప్రతిది అమ్మఒడి ఇచ్చాడు, ఆయన ఏం చెప్పాడు అన్ని చేశాడు, కావాల్సింది ఎక్స్ట్రా ఇచ్చాడు. 3 రాజధానుల ఒక రాజధాని పూర్తయిందా? పోలవరం అన్నారు, పోలవరం కంప్లీట్ అయిందా? ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తామన్నారు కదా. 20 ఏళ్ళ రాజకీయ 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర 3-4 తరాలు సీఎం చేశాడు కదా. మరి ఏం చేశారు ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకే కదా పోలవరం స్టార్ట్ అయ్యడం జరిగింది. బట్ ఏపీ కొంచెం అంతేంత డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు కదా. సో ఆయన 4 టర్మ్లు సీఎం చేశారంటే కనుక ఈరోజు హైదరాబాద్ మనం చూసుకుంటే ఆయన వల్లే కదా. ముంబై సిటీ దేనికి సూచిస్తుంది? ముంబై సిటీ పోర్టు, చెన్నై పోర్టు, అవును, కలకత్తా పోర్టు. ఓకే, ఆ సిటీ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ పోర్టు. మరి ఆంధ్ర ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? పోర్టు మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు? జగన్ ఎందుకు చేశారు? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఆయన మొత్తం పోలవరం దాని మీద బిజీగా ఉన్నారు. ప్లస్ అమరావతిని డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఒక రాజధానిని చేయాలంటే కనుక చాలా కష్టపడాలి. దానికి ఇన్వెస్ట్మెంట్ అయితే లాస్ట్ టైం జగన్ గారు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకెళ్ళాలి అమరావతికి. సో మా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది. ఇది వాళ్ళు ఇంకా ఏమో అనౌన్స్ చేయలే కదా. అప్పుడైతే తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, అమెజాన్ ఐటీ సెంటర్ తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మన కాగ్నిజెంట్ అయితే ఆల్రెడీ పెడుతున్నారు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది లోకేష్ గారు. నెక్స్ట్ BPCL 80,000 కోట్లు తీసుకోవడం జరిగింది. సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు, వెయిట్ చేస్తే వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు కూడా టైం ఉంటుంది కదా. ఈ 2 daysలో అమావాస్య ఉంది, అమావాస్య వెళ్ళాక స్టార్ట్ చేస్తామని చూడాలి కదా. మేబీ వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి, వాళ్ళ సెంటిమెంట్స్ మనకు కాదు. బర్త్డే చేసుకోవడానికి దావోస్ దాకా వెళ్ళారు లొకేషన్. బర్త్డే కోసం దావోస్ దాకా వెళ్ళి ఫోటోలు ఏం పెట్టలే కదా. ఆయన ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసుకున్నారు. మేబీ ఆయన రేంజ్ వేరు కాబట్టి, ఆయన అక్కడ చదువుకున్నాడు కాబట్టి మేబీ అక్కడ వెళ్ళినా సరే మనం తప్పుగా పడ్డాం ఏముంది. ఆయన బర్త్డే కోసం ఇప్పుడు నేను ఏమో అనలేదు. నేను మేబీ ఆయన ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినప్పుడు బర్త్డే కూడా వచ్చింది. సో బర్త్డే కూడా చేసుకున్నారు. ఇంకా ఏదైనా ఉంటే కనుక కుర్చీ దాకా కూడా మాట్లాడతారు.